ఎందుకంటే పదే పదే రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పుకుంటూ వెళ్తే గ్లోబల్ ప్రచారంగా అది నిజమవుతుందనేటువంటి విషయంగా మరి ఎప్పుడు చెప్పుతున్నటువంటి సంఘటనలు మరి పదే పదే నిన్న కూడా మాట్లాడటం జరిగింది. మరి గతంలో 2012 సంవత్సరం విజయ కర్ణాటకలో వచ్చినటువంటి వార్తల్నే తిరిగి 2013 విజయవాణి అనే పత్రికలో మరి వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే ఆ రోజు రాసినటువంటి ఏదైతే వార్త విజయ కర్ణాటక రాసిందో అదే వార్త మళ్ళీ విజయవాడలో ప్రచురితమైంది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పిన మాటలే చెప్తున్నారు కానీ వేరే ఏ ఒక్కటి కూడా ఆరోపణలు రుజువు కానటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా వైఎస్ఆర్ కుటుంబం మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బయలు విషయంగా జరుగుతున్నటువంటి చర్చలు అడ్డుకోవడానికి వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తప్ప మరొక కారణం కాదని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో కేశవ్ గారు చెప్పినట్టుగా జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినట్ల చేస్తున్నటువంటి ఆరోపణ మరి ఎక్కడైనా రుజువు చేయగలగాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగానూ రుజువు చేయకుండా కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమై వాళ్ళు ఆ రోజు 2009 ఎన్నికల సందర్భంగా ఇదే పయ్యావుల కేశవ్ గారు మా జిల్లాకు చెందినటువంటి మరొక నాయకుడు కాలువ శ్రీనివాసరావు నేటి మాజీ పార్లమెంట్ సభ్యులు గాలి జనార్దన్ రెడ్డి గారితో బెంగళూరులో ఒక ప్రముఖమైనటువంటి హోటల్లో చర్చలు జరిపినారా లేదా అనేటువంటి విధంగా మేము అడుగుతున్నాం. హోటల్ పేరు కూడా తాజ్ వెస్ట్ ఎండ్ రేస్ కోర్స్ రోడ్ లో ఉంది. మరి ఎన్నికల ముందు మరి వీళ్ళు ఏ కారణం చేత గాలి జనార్దన్ రెడ్డి గారిని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు రూపాయికారి ఒప్పందాలు జనార్దన్ రెడ్డి గారితో చేసుకుని మరి ఏ విధమైనటువంటి సంబంధం లేని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి మేము చేస్తున్నటువంటి ఆరోపణలు పక్కా రుజువులతో ఉన్నాయి. మరి దాన్ని వాళ్ళని ఏ సమాధానం చెప్తారో మీ ద్వారా మేము అడుగుతున్నాం వాళ్ళని. అంతేకాదు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 2009 ఎన్నికలకు ముందు జనార్దన్ రెడ్డి గారితో విదేశాలలో సంప్రదింపులు జరపలేదా? ఇప్పటికైనా ఈ గ్లోబల్ ప్రచారాన్ని మానుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ వారిని మేము కోరుతున్నాం. లేదంటే మీ చరిత్రను బజార్కి ఇస్తాం, మీ చంద్రబాబు నాయుడు గారి చరిత్రను ఎండగడతామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఒక వార్తను రాసి మరి పార్టీ వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి దాన్నే ఆ అంశాన్ని పదే పదే చెప్తూ తిరిగి అసెంబ్లీలో మాట్లాడితే అది నిజం అనుకునే విధంగా కల్పనలు చేసుకుంటూ రావడం జరిగింది. మరి అటువంటి వాటిని ప్రజలు విశ్వసించక లేని పరిస్థితుల్లో ఈ రోజు ఏదో రాష్ట్రంలో ఏదో పత్రికల్లో వార్తలు రాస్తే మరి అది ఈ రాష్ట్రానికి మరి ఏ విధంగా సంబంధం తెలియజేస్తుందో తెలియట్లేదు. ఏ రాష్ట్రంలోనూ కాకుండా వేరే దేశాల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా వార్తలు ప్రచురితమయ్యే విధమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్ని మేము ఈరోజు వాళ్ళపైన చేసినటువంటి ఆరోపణలు ఈరోజు చేసాం. పయ్యావుల కేశవ్ గారి పైన, కాలువ శ్రీనివాసుల గారి పైన, అదే కాకుండా వారి అధ్యక్షుడి పైన మేము ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తున్నాం. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారో మీ ద్వారా మేము అడుగుతున్నాం వాళ్ళని.